హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు దొండకాయ సూప్ చేయబోతున్నా. ఇంట్లో ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా అస్సలు తినట్లేదు. అందుకోసం అయితే దొండకాయ సూప్ చేయబోతున్నా. దానికోసం అయితే తగినంత నూనె వేసుకున్నా, ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయినాకనే పసుపు వేసుకున్నా. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి పైన వాటర్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాకనే కారం వేసుకోవాలి. పైన వాటర్ పెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాకనే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసినాక వెంటనే చింతపులుసు పోయొద్దు. కారం కొద్దిగంత దొండకాయ వక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకున్నాకనైతే నేనైతే తగినంత ఉప్పు వేసుకున్నా. చింతపులుసు పోసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగంత మెంతి పొడి వేసుకొని మంచిగా దగ్గర పడేలాగా ఉడికించుకున్నా. దగ్గర పడ్డాకనే లాస్ట్లో కొత్తిమీరను ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చాలా బాగుంది దొండకాయ సూప్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.